నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రభుదేవ ఈ పేరు విన్నప్పుడు వెంటనే మన మైండ్లో ఏంటంటే ఇతను డాన్సరా హీరోనా అనే డౌట్ వస్తుంది అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే డాన్స్ మాస్టర్లు చాలా మంది కూడా ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి మన తెలుగు డాన్స్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అంటే శేఖర్ మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, గణేష్ మాస్టర్ కావచ్చు అండ్ లేడీ కొరియోగ్రాఫర్స్ అనేటువంటి యానీ మాస్టర్ కావచ్చు, లైక్ ఇలా చాలా మంది కొరియోగ్రాఫర్లకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట మన ప్రభుదేవ గారు. సో ప్రస్తుతం ప్రభుదేవ గారు ఏంటంటే మనకి బాలీవుడ్ సినిమాస్ పైన ఎక్కువ కనిపిస్తున్నారు. బట్ ఒకప్పుడు టాలీవుడ్లో ఈయన చేసినటువంటి సినిమాలు హంగామా అంతా ఇంత కాదనమాట. సో మనగా చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ వచ్చినటువంటి నువ్వు వస్తానంటే నేను వద్దంటే సినిమాని డైరెక్ట్ చేసింది మన ప్రభుదేవ గారే. అంతేకాకుండా మన రెబల్ స్టార్ ప్రభాస్తో పౌర్ణమి అనేటటువంటి క్లాసిక్ని అందించినటువంటి డైరెక్టర్ ప్రభుదేవ. సో అంతేకాకుండా చాలా సినిమాస్లో హీరోగానే కాకుండా సైడ్ క్యారెక్టర్స్ కూడా నటించారనమాట. అండ్ మన తెలుగు సినిమాస్లో అయితే ముఖ్యంగా చూసుకుంటే స్టైల్ మూవీ కావచ్చు, సంతోషం కావచ్చు, కళ్యాణ్ రాముడు కావచ్చు, లైక్ ఈ విధంగా ముఖ్యంగా చెప్పండి తొట్టి గ్యాంగ్ సినిమా కావచ్చు. ఈ సినిమాస్లో ప్రభుదేవ క్యారెక్టర్ ఎంటర్టైన్ చేయడం మాత్రమే పని అన్న విధంగా ఉంటుంది. సో ఆ విధంగా తెలుగు సినిమాస్లో ఉన్నటువంటి ప్రభుదేవ కొద్ది కాలం తర్వాత మంచి పేరు కోసం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. బాలీవుడ్ అనేది ఒకప్పుడు టాలీవుడ్ కంటే పై స్థాయిలోనే ఉండింది, బట్ నాట్ నౌ. సో అందువల్ల ఏంటంటే మార్చి 27న గేమ్ చేంజర్ సినిమాలోని జరగండి జరగండి సాంగ్తో మన ముందరికి కొరియోగ్రాఫర్గా వచ్చినటువంటి మన ప్రభుదేవ మాస్టర్కి ప్రెజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆఫర్లు ఎగబడి వస్తున్నాయంట. సో ఒకప్పుడు ఏమంటారు ప్రభుదేవ అనేటటువంటి ఒక పేరుని బయటకు తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ పేరే చెప్తారనమాట ప్రభుదేవ. సో అందువల్ల ఏంటంటే ఈసారి వచ్చేటటువంటి ఆఫర్లు ఏంటి కూడా వదులుకోకుండా ప్రతి దాన్ని అందుపుచ్చుకొని ప్రతి దాంట్లో కొంచెం టైం తీసుకునైనా సరే వాటిలో కొరియోగ్రఫీ చేస్తానని చాలా వాటికి సైన్ చేశారంట. సో చూడాలి ప్రభుదేవ గారు మన హీరోలతో ఏ హీరోలతో స్టెప్పులు వేయించబోతున్నారు అనేసి. నార్మల్గా కూడా ఈ మధ్య రిలీజ్ అయినటువంటి కన్నడలో ఒక సాంగ్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లో కూడా. అంటే ప్రభుదేవ గారి డ్యాన్స్ ఎలా ఉంటుందంటే చూడడానికి చాలా సింపుల్గా ఉంది, సింపుల్ స్టెప్ అని అనిపిస్తుంది, బట్ వేస్తే తెలుస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఈ స్టెప్స్ని డ్యాన్స్ వచ్చిన వాళ్ళే కాకుండా డ్యాన్స్ రాని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. సో దట్ ఈస్ ప్రభుదేవ యొక్క క్యాలిక్యులేషన్స్ అనమాట. అంటే ఎవరినైనా ఇన్స్పైర్ చేయగలిగేటటువంటి ఒక క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు ప్రభుదేవ మాస్టర్ యొక్క డ్యాన్స్. సో గేమ్ చేంజర్లో వచ్చినటువంటి ఈ సాంగ్ అండ్ కన్నడలో వచ్చినటువంటి ఒక కొరియోగ్రాఫ్ సాంగ్తో మొత్తం మీద ప్రభుదేవ గారు ప్రెజెంట్ ఒక ట్రెండింగ్ లిస్ట్లో అయితే నిలిచారు. ప్రెజెంట్ ప్రభుదేవ గారికి అయితే ఎగబడి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. సో మొత్తం మీద ఏబిసిడి సినిమాతో బాలీవుడ్కి అంకితమైనటువంటి మన ప్రభుదేవ మాస్టర్ మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ప్రయత్నాలు అయితే ఉన్నారంటే స్వతహాగా అని కాదు కానీ మంచి మంచి ఆఫర్లు తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ తెలుగు ఓరియంటెడ్ మూవీస్ మాత్రం వచ్చాయి, బట్ ఇప్పుడు ఏంటంటే వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా కావడం వల్ల వాట్ ఎవర్ ఆయన ఏ ఒక్క సినిమాకి సంబంధించి ఆయన ఓకే చెప్పినా కూడా మ్యాక్సిమం ఇండియా అంతా కూడా పాకిపోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రభుదేవ గురించి చెప్పుకోవాలంటే ఇలా చాలానే ఉన్నాయన్నమాట. లైక్ అతను ఒక హీరోనా, క్యారెక్టర్ ఆర్టిస్టా, డైరెక్టరా, డాన్సరా, ఈ విధంగా చాలానే ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి విషయం ఏంటంటే ప్రభుదేవాలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి ఒక విషయం ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్రభుదేవ ఎంటర్టైన్ చేసినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. సో వాటిలో మీకు నచ్చినటువంటి ఒక సినిమాని అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ డాన్సర్స్ ఎవరైనా ఉన్నా సరే వెంటనే ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేసేయండి అనమాట. ఎందుకంటే ప్రభుదేవ అనేటటువంటి వ్యక్తి వాళ్ళందరూ ఒక దేవుళ్ళు అంటాడు. సో మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.